కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్. పేద కుటుంబాలకు ఆరోగ్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కమలాపూర్లో అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిందన్నారు. తొలి దశలో 3500 ఇళ్లు పూర్తి చేశామని, రెండో దశలో మరో 2000 ఇళ్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరుపతి అరే శ్యామ్ ఇట్లా మిత్రులకు మరి ఈరోజు జమ్మికుంట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 11 నుంచి 13 గ్రామాలుగా సంబంధించి 34 చెక్కులు 12 లక్షల రూపాయల విలువ గల ఈ 34 చెక్కులు లబ్ధిదారులకు నేరుగా ఇంటికెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కొని, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆ గ్రామాల విచ్చేసినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా మరి ఆ గ్రామంలో మన సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే ఒక కార్యక్రమం భాగంగా గడప గడపకు మా కాంగ్రెస్ అనే ఒక భాగంగా, అలాగే ఆ సీఎం రిలీఫ్ చెక్కులు కూడా ఆ లబ్ధిదారులకు నేరుగా ఇచ్చడం జరుగుతుంది. మరి గడిచిన 15 రోజులలో దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలలో కలిపి 259 చెక్కులు గాను 92 లక్షల రూపాయలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరి ముఖ్యమంత్రి సహకారంతో, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి సహకారంతో, ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారి సహకారంతో మరి చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా, వాళ్ళ ఆరోగ్యం క్షీణించి అనుకోకుండా దురదృష్టశాతం మరి హాస్పిటల్లో వాళ్ళు పెట్టిన ఏదైతే ఖర్చులు ఉన్నాయో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత వాళ్ళకి ఆ ఫండ్ నుంచి వాళ్ళకి ఆ చెక్కుల రూపంలో ఇస్తే రేపు టెస్టులకు కావచ్చు, మందులకు కావచ్చు ఉపయోగపడే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఇక్కడ నియోజకవర్గంలో మేము ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామంలో ఆ వాడల ఎవరికైతే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో నేరుగా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫైళ్ళు తీసుకొని వాళ్ళు ఫాలోఅప్లు చేసి మరి ఆ వాడల గ్రామాల బెనిఫిషరీల చెక్కులు కోకుండా ఆరోగ్యపరంగా జరిగిన అండగా ఉంటామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న భరోసా. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా ఒక నమ్మకం కుదురుతుంది. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు కాకుండా ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా మాకు ఒక ధైర్యం ఉంది, మా రేవంత్ అన్న మా దగ్గర ఉన్నాడు, రేవంత్ అన్న నిధి నుంచే మాకు కొంచెం సాయం వస్తుంది అని ఒక భరోసా కల్పించే కార్యక్రమమే మేము పెట్టుకొని చేయబోతున్నాం. కేసీఆర్ కట్టిన ఇల్లులు కేసీఆర్ మేమే మొత్తం కట్టినాం అని అక్కడ ఒక మంత్రి మాట్లాడుతుంటే అసభ్యంగా చిల్లర వేషాలు వేసుకుంటూ మంత్రి పైన అరుషుడు, మంత్రి మాట్లాడుతుండ అసలు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా మంత్రిని అడ్డుకునే కార్యక్రమం చేశాను కౌశిక్ రెడ్డి వారితో పాటు వాళ్ళ టీఆర్ఎస్ నాయకుడు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా కౌశిక్ రెడ్డిని, మరి మీ కేసీఆరే మొత్తం కట్టించి రెడీ పెడితే లబ్ధిదారులకు ఎందుకు ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఎవరు ఆపినరు మీకు లబ్ధిదారులకు ఇవ్వకుండా? ఆ కమలాపూరు, మరిపెల్లిగూడెం, గూడూరు గ్రామంలో ఏవైతే 402 ఇల్లులు ఉన్నాయో మరి మీ కేసీఆర్ కట్టి ఉండుంటే, రెడీ అయి ఉండుంటే ఎందుకు ఇయ్యలేకపోయినరు అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పు కౌశిక్ రెడ్డి.
బుద్ధుందా నీకు అసలు? నువ్వు పని చేయవు, పని చేయనియవు. మేము మంత్రులను పిలిచి బ్రహ్మాండంగా లబ్ధిదారులకు ముఖ్యంగా మహిళలందరికీ పిలిచి పట్టా కార్యక్రమం పెడితే సంబంధం లేకుండా రాజకీయం మాట్లాడతావు. అసలు ఈ ఉద్దేశం ఏందని నేను అడుగుతున్నా. వాస్తవం కాదది ప్రజలకు తెలియదా? ఈటెల రాజేందర్ మంత్రి ఉన్నప్పుడు కట్టిన స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ ఇల్లులు దాన్ని సగం ఉంటే సగం కట్టి దాని లోపల ఇంక ఎటువంటి ఎమ్యూనిటీస్ కావచ్చు ఏవైతే దానికి సంబంధించిన పూర్తి కన్స్ట్రక్షన్ కాకముందే దాన్ని అట్లనే వదిలిపెడితే మరి నువ్వు ఎమ్మెల్సీకి వచ్చినావు, విప్పుగా అయినావు, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. మేము మళ్ళా దాన్ని మంచిగా చేసి ఇస్తే నువ్వు ప్రోటోకాల్ ఉన్నావు కదా, ఎమ్మెల్యే మంచిగా హుందాగా ఉండి మరి మేము చేసిన ఎంపిక నువ్వు కూడా పంచ కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి నువ్వు అతిథులుగా ఇద్దరు మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మరి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా నీకు. కనీసం వాళ్ళని మర్యాదగా వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అక్కడ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు, అక్కడ పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని అడ్డుకోవడం, నువ్వు ఇంకా రాజకీయం చేసుడు, అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అని అక్కడ ఉన్న ఏదైతే ప్రశాంతత ఉందో అక్కడ వచ్చే కార్యక్రమం ఒకటి, అయ్యే కార్యక్రమం ఒకటి, నువ్వు గొడవ చేసేది ఒకటి. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 3 ఎకరాల భూమి కావచ్చు. నేను చాలా రోజుల నుంచి ఎప్పుడు నేను ప్రెస్ మీట్లు పెట్టినా నేను చెప్పిన ఏమని, అతను ఒక సూసైడ్ స్టార్, రీల్ స్టార్ అని. అంటే అది మంచో చెడో చావో ఏం ఉండదు, అతనికి ఒక రీల్ చేయాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, హైలైట్ కావాలి. అందరికీ వాళ్ళ కార్యకర్తలకు ఫోన్ చేసి స్టేటస్లో పెట్టాను ఒక చిల్లర, అదొక అతనికి ఒక అలవాటు. అది నేను దాని గురించి ఒకసారి చెప్పిన, అది ఏంటంటే ఒక ఫోబియా, ఒక జబ్బు. అది ఇంతసేపు ఏదున్నా అతనికి సోషల్ మీడియాలో హైలైట్ కావాలి, అతనే ఊహించుకుని అదొక ప్రపంచంలో ఉంటాడు. ఆ జబ్బు పేరే సైజ్నోఫెర్నియా అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన. ఒక సైకాలజిస్ట్ డాక్టర్ నాకు కలిసినప్పుడు ఇట్లా చెప్పిన, కౌశిక్ రెడ్డి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఏంది తను మాట్లాడే తత్వం ఏంటంటే ఇట్లాంటి సోషల్ మీడియా బాగా అడిక్ట్ అయిపోయి ఎంతసేపు రీల్స్ వాస్తవం అవసరం లేదు. అతను అనుకున్నది అతనే నిజం అనుకుంటాడు, అతనే చేస్తాడు. అందుకే వాళ్ళ పార్టీ వాళ్ళే అతను చిదరించుకుంటున్నారు. సో దానికి ఒక జబ్బు పేరు కూడా చెప్పిన, సైజోఫెర్నియా అని. సో ఇట్లా దీనికి ఆ రోజు నేను చెప్పుకుంటూ వచ్చిన ఉదాహరణ. దాన్ని నేను చెప్పిన దానికి వాళ్ళ పార్టీలనే మొన్న ఒక వీడియో సోషల్ మీడియాలో మీరు చూసి ఉండొచ్చు. అదే కేటీఆర్ దగ్గర పోయి కారు ఎక్కుతుంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కౌశిక్ ఆ కారు నువ్వు ఎక్కదు, నువ్వు ఏదో నువ్వు కౌశిక్ అని పిలిస్తే నేను వీడియో కోసం చెప్తున్నా అని చెప్పి లెక్కి దిగి నడుచుకుంటూ పోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది. అంటే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. అంటే ఏ రకంగా అతను పిచ్చి ముదిరిపోయిందని. అంటే కేటీఆర్ కార్ల నేను ఒక ఎమ్మెల్యే, నేను ఇక్కడ ప్రజలు ఓటేస్తే నువ్వు బాడీ గార్డ్గా బౌన్సర్ లెక్క వెనకెక్కి డోర్ ఎక్కి అంటే నువ్వు కేటీఆర్తో పోతున్నట్టు. అంటే కేటీఆర్ నీకు దగ్గర అని, కేసీఆర్తో నీకు దగ్గర అని. అంటే ఇట్లాంటి కార్ పైన ఎక్కుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలిపించి ఇక్కడ ప్రజల సమస్యలు కనుక్కోరా బాబు అని అంటే నువ్వు అక్కడ బౌన్సర్ వేషాలు, అక్కడ పోయి వాళ్ళకి బాడీ గార్డ్ లాగా పనిచేసుకుంటా దిగజార్చినావు నువ్వు ఎమ్మెల్యే పదవిని. ఈరోజు మా హుజురాబాద్ నియోజక ప్రజలు తల పట్టుకుంటున్నారు నీ వల్ల. ఇట్లాంటి ఎమ్మెల్యే నేను లాస్ట్ టైం చెప్పిన తెలంగాణలో కాదు దాదాపు భారతదేశంలో ఎవరు ఉండరు. వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఇతను ఎమ్మెల్యే ఎందుకు అయినరా బాబు అని చెప్పి అనుకుంటున్నారు. ఇది కౌశిక్ రెడ్డి ఒకటి ఉన్న ప్రస్తుత గ్రాఫ్ పరిస్థితి. లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ఏ ఒక్కటైనా రేషన్ కార్డులు కావచ్చు, కేజీ టు పీజీ విద్య కావచ్చు, ఏ ఒక్కటైనా
హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, చేసిండ్రా మీ కేసీఆర్ మీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. గడిచిన 10 సంవత్సరాల హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టి లబ్ధిదారులకి మేం చేసినట్టు బట్టలు పెట్టి మరి గృహప్రవేశం చేయించే దాఖలు ఒక్కటైనా గత 10 సంవత్సరాలు మీరు చేసిండ్రా అని అడుగుతున్న ఈరోజు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ అన్న నాయకత్వంలో 3500 ఇందిరమ్మ ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చి రెండో ఫేజ్లో 2000 ఇల్లులు ఇప్పుడు శాంక్షన్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇల్లులు డబుల్ బెడ్రూమ్లు ఏదైతే మీరు సగం సగం కట్టినరో అది కేసీఆర్ సొంత జేబులతో కట్టింది కాదు, ఎవరు పర్సనల్ సొత్తుతో కట్టింది కాదు అవన్నీ. అది ఏ ప్రభుత్వం కట్టినా ప్రజల సొమ్ముతో కట్టిన ఇల్లులు అవన్నీ. సో ఖచ్చితంగా మా ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజాధనం అక్కడ వేస్ట్ అవుతుంటే ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, మరమ్మతులకి ఇంకొంచెం డబ్బులు మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పించి మరి గుంట భూమి లేని వారికి, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోకుండా, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు స్థలం కూడా లేని వాళ్ళకి ఎంపిక చేసి మరి ఆ ఇల్లులు ఇస్తే వాళ్ళ సొంతింటి కళ నెరవేరుతుంది. దశాబ్దాలుగా ఇల్లు లేని ఏత కుటుంబాలు ఉంటాయో, హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఖచ్చితంగా ఒక నీడ ఉంటుంది, రేపు భరోసా ఉంటుంది. పిల్లలకి ఒక తలపైన వాళ్ళకు ఒక ఇల్లు ఉన్నది అని ఒక భరోసా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు మంచి కార్యక్రమం మేము పెడితే